ఏ బౌద్ధ మండలిలో బౌద్ధ మతం స్థవిరవాదులు మరియు మహాసాంఘికలుగా విభజించబడింది? రెండవ బౌద్ధ మండలి, మూడవ బౌద్ధ మండలి, మొదటి బౌద్ధ మండలి, నాలుగవ బౌద్ధ మండలి. ఆప్షన్ ఏ రెండవ బౌద్ధ మండలి. ఎవరి నాయకత్వంలో జైన మతం దక్షిణ భారతదేశంలో వ్యాపించింది? స్థలభాహు, భద్రబాహు, అశోకుడు, చంద్రగుప్త మౌర్య. ఆప్షన్ బి భద్రబాహు. భవల స్తూపం శిథిలమైన బౌద్ధ స్తూపం కింది వాటిలో ఏ దేశంలో ఉంది? నేపాల్, భూటాన్, పాకిస్తాన్, చైనా. ఆప్షన్ సి పాకిస్తాన్. ఢిల్లీలోని ఇనుప స్తంభాన్ని ఏ రాజవంశం కాలంలో నిర్మించారు? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు II, కుమారగుప్త I, స్కందగుప్తుడు. ఆప్షన్ బి చంద్రగుప్త II. గంగానది ఒడ్డున పాటలీపుత్ర నగరాన్ని స్థాపించిన మగధ పాలకుల్లో ఎవరు? చంద్రగుప్త మౌర్య, అజాతశత్రు, బింబిసార, బిందుసార. ఆప్షన్ బి అజాతశత్రు. హర్షవర్ధనుడి కాలంలో ఘటి యంత్రం అనే కుండల ద్వారా పొలాలకు నీరందించేవారు. కింది రచయితలలో ఎవరి రచన దీనిని నమోదు చేస్తుంది? హుయాన్సాంగ్, సుబంధు, దండిన్, బాణభట్ట. ఆప్షన్ ఏ హుయాన్సాంగ్. రెండు ప్రసిద్ధ పురాతన భారతీయ వాణిజ్య మార్గాల జంక్షన్లో ఈ క్రింది మహాజనపద ఏది ఉంది? ఉత్తరపద మరియు దక్షిణపద. మత్స్య, సురసేన, అవంతి, అంగ. ఆప్షన్ బి సురసేన. రాష్ట్రకూట రాజవంశానికి రాజుగా ఉన్న మొదటి కృష్ణుడు క్రింది వాటిలో దేనికి సంబంధించిన వాడు? ఎల్లోరాలోని శివాలయాలు, అజంతా గుహలు, ఖజురహో దేవాలయాలు, ఎల్లోరా గుహలు. ఆప్షన్ ఏ ఎల్లోరాలోని శివాలయాలు. కాంచీపురంలోని వైకుంఠ పెరుమాళ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? నరసింహవర్మన్ II, నందివర్మన్ II, పరమేశ్వరవర్మన్ II, పరమేశ్వరవర్మన్ I. ఆప్షన్ బి